వెరీ 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 బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మధుర శ్రీధర్ గారు. అండ్ నా ఇప్పుడు బాబీ గారి మాటలు వినే టైం వచ్చేసింది. సో రిక్వెస్టింగ్ డైరెక్టర్ బాబీ గారు. ఎవర్రా మీరంతా అన్నట్టుంది ఒకసారి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, కార్తీ గారి ఫ్యాన్స్కి, స్టేజ్ మీద ఉన్న మా డైరెక్టర్స్ అందరికీ. మధుర శ్రీధర్ గారు కాల్ చేసి రమ్మనగానే నేను ఇమీడియట్గా 1 సెకండ్ కూడా ఆలోచించకుండా కార్తీ గారు ఉన్నారనగానే వచ్చేసాను. అంటే అంత హ్యూజ్ లవ్ ఆయన తెలుగు ఆడియన్స్ నుంచి గెయిన్ చేశారు. జనరల్గా మన తెలుగు వాళ్ళం చాలా సినిమా పిచ్చోళ్ళం. మనకి ప్రాంతము, భాష ఏ సంబంధం ఉండదు. పిచ్చిగా ప్రేమించడం తప్ప మనకేం తెలియదు. అలా ప్రేమించిన దాంట్లో చాలామందిని మనం థియేటర్ దగ్గర దాకా ప్రేమిస్తాం. బట్ కార్తీ గారు, సూర్య గారు థియేటర్ నుంచి మన ఇంటికి వచ్చేసారు. మన బైకుల మీద, మన ఆటోల్లో, మన బస్సుల్లో. సో మన ఫ్యామిలీలో పార్ట్ అయిపోయారు వాళ్ళు. సో మీరు సూర్య గారు తెలుగు, తమిళ అంటే ఖచ్చితంగా మీ తెలుగునే చెప్తాం. మాకు వేరే ఏ తెలీదు. అంత ఇష్టపడతాను సార్ మిమ్మల్ని. మీ యాక్టింగే కాదు, ఐ అడ్మైర్ యువర్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్ సార్. ఫస్ట్ నుంచి మీ ఫస్ట్ డెబ్యూ పరుతువీరం దగ్గర నుంచి. అంటే నాకు ఎప్పుడు రవితేజ గారు ఒక మాట చెప్తుంటారు, ఏంటి సార్ ఇవాళ రైస్ తినట్లేదు మీరు, చపాతీ, ఓ రోజు ఏమో ఓన్లీ పన్నీర్ తింటున్నారంటే బాడీని మనం కన్ఫ్యూజ్ చేయాలి బాబీ. సో అలా ఆయన సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్ ఎలా ఉంటాయి, కన్ఫ్యూజ్ చేస్తారు. ఒకసారి మే అలగన్ అని చేస్తారు, ఒకసారి కాశ్మోరా అని చేస్తారు, ఒకసారి జపాన్ అని చేస్తారు, ఒకసారి ఖైదీ అని చేస్తారు. ఏ సినిమాకి నెక్స్ట్ సినిమాకి సంబంధం ఉండదు. సో అంత బ్రిలియంట్గా సినిమాని సెలెక్ట్ చేస్తూ ఆయన యాక్ట్ చేయటం నిజంగా చాలా చాలా గ్రేట్ కార్తీ గారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. బీయింగ్ ఏ డైరెక్టర్, నేను డాకు అప్పుడు మే అలగన్ చూశాను, సత్యం సుందరం ఉంది, వస్తున్నారు, అఖండ 2తో వస్తున్నారు, అరుద్దాం. సో ఆ మేల్గా చూసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఓటీటీలో ఐ హ్యావ్ ఏ 7 years డాటర్ సార్. సినిమాలు ఇంట్లో చూస్తుంటే తెలియకుండానే ఏడ్ చేస్తున్నాను. నా కూతురు నా వైపే చూస్తుంది, మ్యాక్సిమం నేను దాచుకొని ఇలా పెట్టుకుంటూ ఏడుస్తున్నాను. డడ్డా ఇది సినిమా, నువ్వు డైరెక్టర్వి అయినా ఏడుస్తున్నావు ఏంటండి. అవేమీ తెలియకుండా డైరెక్టర్ అని మర్చిపోయాను, సినిమాని మర్చిపోయాను. దట్స్ హౌ యూ యాక్టెడ్ విత్ అరవింద్ స్వామి గారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అది మీ పర్ఫార్మెన్స్కి. ఏడుస్తూనే ఉన్నా సినిమా చూస్తున్నంత సేపు. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా నలన్ స్వామి గారి గురించి మిగతా నా కొలీగ్స్ అందరు చెప్పారు. సూదుకోవం లాంటి గొప్ప ఫిల్మ్ తీసిన కల్ట్ డైరెక్టర్ అయినా ఖచ్చితంగా ఈ సినిమా దానికంటే మంచి పేరు తెచ్చుకుంటుందని నమ్ముతున్నాను. అండ్ కృతి శెట్టి గురించి చెప్పాలి. మాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ లాగా, మా నైబర్, ఒకే చోట ఉండేవాళ్ళం మేము. వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉంటారు. సో చాలా మంచి అమ్మాయి, అంటే మన తెలుగు అమ్మాయి. ఉప్పిన తర్వాత చాలా చూజీగా, జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తుంది. కార్తీక్ గారితో మేనిఫెస్ట్ చేసింది, నేచర్ వినింది. అలాంటి కార్తీక్ గారితో ఇలాంటి సినిమా రావటం ఐఎమ్ సో హ్యాపీ కృతి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ జ్ఞానవేల్ రాజు గారి గురించి చెప్పాలి. మనం పరుత్వీర్ అని మాట్లాడుతున్నాం కదా, ఆ సినిమా కార్తీక్ గారిని లాంచ్ చేసి డెబ్యూ చేసిన జ్ఞానవేల్ రాజా గారికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. మిగతా టీం అందరికీ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ శశి గారి గురించి చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బస్ట్ అవుద్ది అనడానికి నాకు స్ట్రాంగ్, ఇందాక ఆయన మైక్ పెట్టుకోగానే నాకు వాల్తేరు వేరే డేస్ గుర్తొచ్చినాయి. ఎడిట్లో చాలా, అంటే ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు చాలా టెన్షన్ ఉంటుంది, నర్వస్గా ఉంటుంది. ఏ డైరెక్టర్కైనా మనం ఎంత బాగా పనిచేసినా. ఫస్ట్ ఆడియన్గా నైజాం తీసుకున్నారు డిస్ట్రిబ్యూషన్. శశి గారు మా సినిమాతోనే స్టార్ట్ చేశారు. చూసి ఒక అరగంట సినిమా ఆయన వెనక నుంచి చూస్తున్నారు యావిడ్లో. చూసేసి బయటికి కన్నీళ్లతో వెళ్ళిపోయారు. రవితేజ గారు డెత్ సీన్ తర్వాత బయటకు ఒకటే మాట అన్నారు, సార్ మేము ఎంత పెట్టుకున్నామో సెకండ్ డే, థర్డ్ డే రాకపోతే నేను డిస్ట్రిబ్యూషన్ మానేస్తానని. అలానే వాల్తేరు వేరికి ఆయన థర్డ్ డేనే ఆయనకు ఉన్న డిస్ట్రిబ్యూషన్ డబ్బులు వచ్చేసినాయి. నైజాంకి అంత బాగా ఉంటుంది ఆయన కన్విక్షన్, కాన్ఫిడెన్స్, సెలెక్షన్ ఆఫ్ ఫిల్మ్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ శశి గారు. థ్యాంక్స్ ఎ లాట్. సూపర్ వరుణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్, కమింగ్ హియర్ అండ్ విష్